హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎఫ్సెట్ లోనే 2025 లో ప్రీవియస్ గా ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ వీడియోలో అయితే మీకు మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మరిన్ని కాలేజ్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ 2025 లో మ్యాట్రిసెస్ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారండి, ఇక్కడ ఏని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారండి. ఏట్ ఈస్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అట. దెన్ ఫైండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఏ ట్రాన్స్పోజ్ అనే ఒక మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాంట్లో రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేస్తారు. రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే చాలు మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినట్టే. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ రో ఏముంది, 1 -1 2 ఉంది కాబట్టి దాన్ని మనం ఫస్ట్ కాలం కింద రాసుకోవాలి. సెకండ్ రో ఏముంది, -2 3 -3 ఉంది కాబట్టి దాన్ని మనం సెకండ్ కాలం కింద రాసుకోవాలి. థర్డ్ రో ఏముంది, 4 -4 5 ఉంది కాబట్టి దీన్ని థర్డ్ కాలం కింద రాసుకోవాలి. ఇలా మనం రోస్ ని కాలమ్స్ లాగా ఇంటర్చేంజ్ చేస్తే అది ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. అయితే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏని ఏ ట్రాన్స్పోజ్ ని మనం మల్టిప్లై చేయాలి. మరి ఏ అంటే ఏంటి, ఇదిగోండి 1 -1 2 -2 3 -3 4 -4 5 ఇది ఏనో మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. 1 -2 4 అలాగే -1 3 -4 2 -3 5 ఇది ఏ ట్రాన్స్పోజ్. ఈ రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. మరి మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. ఇలా అయితేనే మన మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్. రెండు సేమ్ ఆర్డర్ ఉన్నా సరే డెఫినెట్ ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది, ఇందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏమవుతాయి 3. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది, ఇందులో నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతాయి 3. సో ఎప్పుడైనా ఏవైనా 2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే మాత్రం సేమ్ ఆర్డర్ ఇస్తే డెఫినెట్ గా మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, చెక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ రెండు సేమ్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి ఇది మనకి మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాలమ్ తో స్టార్ట్ చేయాలండి. ఓకేనా, ఫస్ట్ రో తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రో తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లై చేయాలి. దీన్ని ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ కాబట్టి A11 అంటాం. తర్వాత A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్. నెక్స్ట్ ఎలిమెంట్ A13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్. ఈ ఆర్డర్ లో వెళ్తామండి. సో చూడండి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లై చేస్తున్నాం. మరి మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ నే మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ తోనే, సెకండ్ ఎలిమెంట్ తోను, థర్డ్ ఎలిమెంట్ తోనే మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఇది మల్టిప్లికేషన్. చూడండి, 1 × 1 1 -1 × -1 +1 2 × 2 4 ఇది A11 ఎలిమెంట్. నెక్స్ట్ A12 ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్. 1 × -2 -2 -1 × 3 -3 2 × -3 -6 ఇది సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్. 1 × 4 4 నెక్స్ట్ -1 × -4 +4 2 × 5 10. ఇక్కడతో మనకి ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోకి రండి. సెకండ్ రోకి రావాలి కాబట్టి సెకండ్ రోని తీసుకోవాలి ఫస్ట్ మ్యాట్రిసెస్ లో. మళ్ళీ సేమ్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -2 × 1 -2 3 × -1 -3 -3 × 2 -6. సో సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. -2 × -2 +4 3 3s are 9 -3 × -3 +9. సో నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ -2 × 4 -8 3 × -4 -12 -3 × 5 -15. సో సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, థర్డ్ రో మనం మల్టిప్లై చేయాలి. థర్డ్ రోలో ఫస్ట్ రో అలాగే ఫస్ట్ కాలమ్, థర్డ్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయండి. 4 × 1 4 -4 × -1 +4 5 × 2 10 5 2s are 10. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయాలి. 4 × -2 -8 -4 × 3 -12 5 × -3 -15. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలమ్ మల్టిప్లై చేయాలి. 4 × 4 16 -4 × -4 +16 5 5s are 25. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన A × A ట్రాన్స్పోజ్ అనేది వచ్చేస్తుంది. సో A × A ట్రాన్స్పోజ్ ఇక్కడ రాస్తున్నాను. A × A ట్రాన్స్పోజ్ యాడ్ చేయండి, ఏమొస్తుంది చూడండి.
1 plus 1 plus 4, 6. Next, minus 2 minus 3 minus 6, minus 11. Next, 4 plus 4 plus 10, 18. Next, minus 2 minus 3 minus 6, minus 11. 4 plus 9 plus 9, 18 plus 4, 22. Next, minus 20 minus 15, minus 35. Next, 4 plus 4 plus 10, 18. Minus 20 minus 15, minus 35. 16 plus 16, 32, 32 plus 25, 57. ఇది A ఇంటూ A ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఇంతకు మనకేం కావాలంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ మైనస్ A మైనస్ A ట్రాన్స్పోజ్ అండి. మరి ఇంతకు ఏంటి A ట్రాన్స్పోజ్ అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. 6 మైనస్ 11, 18 మైనస్ 11, 22 మైనస్ 35, 18 మైనస్ 35, 57. ఇందులో నుంచి ఏంటి మైనస్ చేయాలంటే ఏని ఏ ట్రాన్స్పోజ్ ని మైనస్ చేయాలి. మరి ఏ అంటే ఏంటి? ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 మైనస్ 1 2 మైనస్ 2 3 మైనస్ 3 4 మైనస్ 4 5. మళ్ళీ ఇంకా ఏం మైనస్ చేయాలంటే ఏ ట్రాన్స్పోజ్. ఇదిగోండి ఏ ట్రాన్స్పోజ్ ఇక్కడ ఉంది. 1 మైనస్ 2 4 మైనస్ 1 3 మైనస్ 4 2 మైనస్ 3 5. వీటిని మైనస్ చేయడమే. సో మైనస్ చేసినప్పుడు కూడా ఏం చేయాలండి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ నుంచి మాత్రమే మైనస్ చేయాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 6, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 1, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 1. 6 మైనస్ 1 5, 5 మైనస్ 1 4, 4 ఫస్ట్ ఎలిమెంట్. మైనస్ 11 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, మైనస్ 11 ప్లస్ 1 మైనస్ 10, మైనస్ 10 ప్లస్ 2 మైనస్ 8. నెక్స్ట్ 18 మైనస్ 2 16, 16 మైనస్ 4 14. Next, minus 11, minus of minus plus 2, minus 11 plus 2, minus 9, minus 9 plus 1, minus 8. 22 minus 3, 19, 19 minus 3, అంటే 16. Next, minus 35 plus 3, minus 32, minus 32 plus 4, 28. ఇక్కడ ప్లస్ 1 ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుంది. అందుకని అలా తీసుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి 18, 18 minus 4, 14, 14 minus 2, 12. Next, minus 35, minus of minus plus 4. So minus 35 plus 4, minus 31, minus 31 plus 3, minus 28. Next, 57 minus 5, 52, 52 minus 5 ఏమవుతుందండి? 47 అవుతుంది. ఓకేనండి. ఒక్కసారి ఇది ఒకసారి చెక్ చేద్దామండి. 18 minus 2, 16, 16 minus 4, 12. ఇది 12 అండి. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఒకసారి మీరు అర్థం చేస్తే ఏమి ఇచ్చారంటే ఏదో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి x and y are non-zero numbers and trace of a equals to 0 and that a equals to minus 6 then minor of 1 of a అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాము. ట్రేస్ ఆఫ్ a ఈక్వల్స్ టు 0. ట్రేస్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ లో ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ని మనం ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటాము. మరి ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి? x y మైనస్ 1 అండి. వీటిని యాడ్ చేయండి అంటే x ప్లస్ y మైనస్ 1. దీన్నే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాము. ఇది ఆల్రెడీ 0 కి ఈక్వల్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి 0 కి ఈక్వల్ చేస్తాము. ఇక్కడ మైనస్ 1 రైట్ సైడ్ పంపిస్తే x ప్లస్ y ఈక్వల్స్ టు 1. ఇది ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే det a ఈక్వల్స్ టు మైనస్ 6 అని ఇచ్చారు. det a ఈక్వల్స్ టు మైనస్ 6 అంటే ఈ మ్యాట్రిక్స్ కి మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఏదో ఒక రోని కన్సిడర్ చేసుకోవచ్చు లేదా కాలమ్ కన్సిడర్ చేసుకోవచ్చు కానీ జనరల్ గా మనం ప్రతిసారి కూడా ఫస్ట్ రోనే తీసుకుంటాం. సో ఫస్ట్ రో కన్సిడర్ చేస్తాను ఇక్కడ x2 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే x తో చేయాలంటే x ఇంటూ x తో చేయడం అంటే ఏంటంటే ఈ x యొక్క రోని అంటే ఫస్ట్ రోని అలాగే ఫస్ట్ కాలమ్ ని లీవ్ చేయాలి. అలాగే ఫస్ట్ రోని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ రోని ఎలాగో లీవ్ చేసేస్తాము. ఇక్కడ ఫస్ట్ కాలమ్ ని లీవ్ చేయండి. రిమైనింగ్ చూడండి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా? వీటికి డెట్ కట్టుకోవాలి. y ఇంటూ మైనస్ 1 మైనస్ y మైనస్ 0 ఇంటూ 0 మైనస్ 0. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా తీసుకోవాలి. సో మైనస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే 2. 2 కి మనం డెట్ కడతాం అంటే 2 ని యూజ్ చేస్తున్నాము. 2 కాలమ్ అంటే సెకండ్ కాలమ్ లీవ్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి. మైనస్ 2 0 2 మైనస్ 1 వీటికి డెట్ కట్టాలి. మైనస్ 2 ఇంటూ మైనస్ 1 2 మైనస్ 2 ఇంటూ 0 0. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ప్లస్ 1. సో ఈ థర్డ్ కాలమ్ ని మనం లీవ్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా వీటికి డెట్ కట్టుకోవాలి. మైనస్ 2 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ y 2y ఈక్వల్స్ టు మైనస్ 6 అండి. సో x ఇంటూ మైనస్ y మైనస్ xy మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4
1 into minus 2y minus 2y ఈక్వల్స్ టు minus 6. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే xy ప్లస్ 4 ప్లస్ 2y ఈక్వల్స్ టు 6 అండి. సో xy ప్లస్ 2y 6 లెఫ్ట్ సైడ్ వస్తే 4 minus 6 minus 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ x ప్లస్ y ఈక్వల్స్ టు 1 కాబట్టి x ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం 1 మైనస్ y అని చెప్పి రాసుకోవచ్చు. ఈ x ప్లస్ లో 1 మైనస్ y ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ y ఇంటూ y ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. వీటిని మల్టిప్లై చేస్తే y మైనస్ y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి y ప్లస్ 2y 3y అలాగే మైనస్ y స్క్వేర్ మైనస్ 2 మొత్తాన్ని నేను రైట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుందంటే y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మరి ఎలా చేస్తామంటే ఇక్కడ ప్లస్ 2 కాబట్టి మైనస్ 3y ఎలా రాసుకోవచ్చు అండి మైనస్ 2y మైనస్ y గా రాసుకోవచ్చు. సో y స్క్వేర్ మైనస్ 2y మైనస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ y కామన్ తీస్తే y మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో y మైనస్ 2 కామన్ తీస్తే y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో either y ఈక్వల్స్ టు 2 ఆర్ y ఈక్వల్స్ టు 1. అయితే మరి ఏ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి అనేది ఇక్కడ డౌట్. ఎందుకంటే 2 తీసుకోవచ్చు లేదా 1 తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి x ప్లస్ y ఈక్వల్స్ టు 1 కదా. ఒకవేళ y ప్లస్ లో మనం 1 తీసుకున్నాం అనుకోండి x ఈక్వల్స్ టు 1 మైనస్ 1 అంటే ఏమవుతుందండి 0 అవుతుంది. x వాల్యూ ఏమైపోతుంది 0 అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే x అండ్ y ఆర్ నాన్ జీరో నెంబర్స్. 0 అనేది అవ్వకూడదు. కానీ 1 తీసుకునే వాళ్ళు ఏమైపోతుంది x వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇది రాంగ్. అంటే y వాల్యూ y నాట్ ఈక్వల్స్ టు 1 అనేది తీసుకోకూడదు. మరి y వాల్యూ ఏం తీసుకోవాలంటే 2 అనేది తీసుకోవాలి. y వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం మైనర్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి. 1 యొక్క మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి మైనర్ అంటే ఎలా చేస్తామంటే ఇక్కడ 1 ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ y వాల్యూ 2 కాబట్టి ఇది 1. 1 కి మైనర్ అంటే ఏంటంటే దీని యొక్క రోని కరస్పాండింగ్ రోని కాలమ్ ని లీవ్ చేసేసి రిమైనింగ్ ఉన్న 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి డెట్ కట్టడాన్ని మనం మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ అని చెప్పి అంటాం. సో మైనర్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటంటే ఈ 4 ఎలిమెంట్స్ మనం డెట్ కట్టాలి. అంటే మైనస్ 2 y 2 0 వీటికి డెట్ కట్టాలి. చూడండి మైనస్ 2 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ y 2y. సో మైనస్ 2y మిగులుతుందండి. కానీ y అంటే ఆల్రెడీ మనకు తెలుసు 2. సో మైనస్ 2 ఇంటూ 2 నథింగ్ బట్ మైనస్ 4. ఇది మనకి కావాల్సిన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి a ప్లస్ 2 a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం a ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దామండి. a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే adjoint a by det a. adjoint a by det a. ఫస్ట్ ఆఫ్ ఆల్ det a ఫైండ్ అవుట్ చేద్దాం. det a ఈక్వల్స్ టు det a ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ రోని కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా తీసుకోవాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 1. ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి ఫస్ట్ కాలమ్ లీవ్ చేసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం డెట్ కట్టుకోవాలండి. సో మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ 2 2. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి మైనస్ 2. సో సెకండ్ కాలమ్ లీవ్ చేసేస్తారు. 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 మైనస్ మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి మైనస్ 2 అండి. నెక్స్ట్ థర్డ్ కాలమ్ లీవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ డెట్ కట్టాలి. 2 ఇంటూ 1 2 మైనస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. సో ఇక్కడ 2 మైనస్ 2 0. 2 మైనస్ 2 0 అయిపోతుంది. మైనస్ 4 ప్లస్ 2 ఏమవుతుంది మైనస్ 2 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 అవుతుందండి. మైనస్ 2 మైనస్ 1 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2. సో 4 మైనస్ 2 నథింగ్ బట్ 2. సో డెట్ ఏ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం adjoint a ఫైండ్ అవుట్ చేయాలి. సో adjoint a ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది. ఎలా చేయాలో చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే adjoint ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు 2 3 1 2 గుర్తుపెట్టుకోండి. 2 3 1 2 అంటే సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ రో మళ్ళీ సెకండ్ రో. 2 3 1 అంటే 1 2 అంటే ఏంటండి సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ రో సెకండ్ రో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ రో అన్నాను. సెకండ్ రోని కన్సిడర్ చేస్తాను. సెకండ్ రోని మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. అందుకే ఈ 2 3 1 2 షార్ట్ కట్ ని గుర్తుపెట్టుకోండి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2 ఫస్ట్ ఎలిమెంట్ 2 మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ రో తీసుకోండి. సెకండ్ ఎలిమెంట్ 1 థర్డ్ ఎలిమెంట్ మైనస్ 2 ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ 1 మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ 1. నెక్స్ట్ ఫస్ట్ రోకి వెళ్ళిపోండి. 2
థర్డ్ ఎలిమెంట్ -2, ఫస్ట్ ఎలిమెంట్ 1, మళ్ళీ సెకండ్ ఎలిమెంట్, మళ్ళీ ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని లాస్ట్ లో ఒకసారి రాసేస్తారు. -1, 2, 2, -1. వీటికి ఏం చేయాలంటే డెట్లు కట్టాలి. ఇవన్నిటికి డెట్ కట్టేసి లాస్ట్ లో వచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే సరిపోతుంది. చూడండి, డెట్ కడదాం. -1 into -2 +2, అలాగే 1 into 2, 2 minus 2 0. నెక్స్ట్ 2 into -1 -2, -2 into 2 -4 అంటే మైనస్ అండ్ మైనస్ +4, సో -2 + 4 అంటే 2. నెక్స్ట్ 2 into 1 2, -1 into -1 1, 2 - 1 అంటే 1. నెక్స్ట్ 1 into -2 -2, అలాగే 2 into -2 -4, కానీ ఆల్రెడీ -1 తో +4, -2 + 4 నథింగ్ బట్ 2. నెక్స్ట్ -2 అలాగే +2 0. నెక్స్ట్ చూడండి, సారీ ఇక్కడ -2 into -1 +2, ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ అవుతుంది. -2 -4. నెక్స్ట్ -2 -1 -3. నెక్స్ట్ 4 -2 2, -4 -2 -6, -1 అలాగే -4 -5. ఇది అడ్జాయింట్ ఏ. దీనికి మళ్ళీ ఏం చేయాలి, ఇంకా ట్రాన్స్పోజ్ ఒకటి కట్టాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ అనేది కాలమ్ గా చేంజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ రో 0 2 1, అలాగే సెకండ్ రో 2 -4 -3, థర్డ్ రో 2 -6 -5. సో రోస్ ఎలా చేంజ్ చేసామన్నా కాలమ్స్ లా చేంజ్ చేసాం. సో ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ అండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డైరెక్ట్ ఇదే ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఏ ప్లస్ 2a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ అంటే ఏంటండి, ఇగోండి 1 2 -2 2 -1 2 -1 1 -2 ప్లస్ 2 ఇంటూ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో 1 బై డెట్ ఏ. డెట్ ఏ అంటే ఎంత అండి, 2. 1/2 ఇంటూ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాము. 0 2 2, అలాగే 2 -4 -6, అలాగే 1 -3 -5. ఇక 2 ఏమైపోతాయి, క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే చాలా సరిపోతుంది. 1 + 0 1, 2 + 2 4, -2 + 2 0, 2 + 2 4, -1 + -4 -5, 2 + -6 -4, -1 + 1 0, 1 + -3 -2, -2 + -5 -7. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ఏమి ఇచ్చారంటే ఇక్కడ, ఇన్ సాల్వింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ax = b బై క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ యూజ్ చేసి మనకి దీన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నారు. దానికోసం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే Δ1 Δ3 అనేది ఇచ్చారండి. నార్మల్ గా అయితే మనకి ax = b అంటే ఏ వాల్యూ x వాల్యూ b వాల్యూ తెలిసిపోతే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ద్వారా, సో దాని ద్వారా మనం Δ1 Δ2 Δ3 ఫైండ్ అవుట్ చేసి XYZ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మనకి తెలిసిన క్రామర్స్ రూల్. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా వాడు ఏమి ఇచ్చేసారంటే ఇక్కడ క్వశ్చన్ లో Δ1 Δ3 ఇచ్చేసి XYZ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే, నేను ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం ఏం చేస్తానంటే, మనకి డెల్టాలో ఏ మ్యాట్రిక్స్ ఉంటుంది. డెల్టాలో ఏ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలమ్ ఏ అనుకుంటున్నాను, సెకండ్ కాలమ్ బి, థర్డ్ కాలమ్ సి అనుకుంటా. ఓకేనండి. మరి Δ1 చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే ఫస్ట్ కాలమ్ ఉంటుందో ఆ ఫస్ట్ కాలమ్ ని ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు చూడండి, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ తో మనం రీప్లేస్ చేస్తాం. ఒకవేళ Δ2 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సెకండ్ కాలమ్ ని రీప్లేస్ చేస్తాం. అదే Δ3 ఫైండ్ అవుట్ చేయాలంటే థర్డ్ కాలమ్ ని రీప్లేస్ చేస్తాం. ఈ విధంగా మనం Δ1 Δ2 Δ3 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ ax = b ఇవ్వలేదు కాబట్టి నేను ఫస్ట్ కాలమ్ ని మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ కోసం నేను ఏం చేస్తానంటే ABC అని చెప్పి తీసుకుంటున్నాను. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డి అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఈ Δ1 చూడండి, ఈ Δ1 లో ఫస్ట్ కాలమ్ రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇది డి. మరి సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ చేంజ్ చేయం కాబట్టి ఇది బీసీ అవుతుంది. నెక్స్ట్ అలాగే Δ3కి వస్తే ఫస్ట్ కాలమ్ ని సెకండ్ కాలమ్ ని మనం చేంజ్ చేయము, థర్డ్ కాలమ్ ని మాత్రమే చేంజ్ చేస్తాం కాబట్టి ఇది ఏ బి, ఇది డి అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం డెల్టాని Δ1 అని కూడా రాయొచ్చు. మరి డెల్టా అంటే ఏంటి, ఏబిసి. ఏ కాలం ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి 4 1 4, ఇది ఏ కాలం. బి కాలం ఎక్కడ ఉంది, 1 1 1. సి కాలం అంటే ఇది -7 -2 1. దీనికి డెట్ కట్టండి. 4 ఇంటూ ఫస్ట్ వన్ తీసుకుంటాను, 4 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ +2, అలాగే -1 ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 1 1, మైనస్ 4 ఇంటూ -2 -8, మైనస్ ఇంటూ మైనస్ +8, అలాగే -7 ఇంటూ 1 ఇంటూ 1 1, మైనస్ 4 ఇంటూ 1 4. చూడండి 1 + 2 3 3 4 12,
minus 1 plus 8 9 అండి 9 into 1 9 1 minus 4 minus 3 minus 3 into minus 7 plus 21 12 minus 9 plus 3 3 plus 21 24 ఇది డెల్టా నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం డెల్టా 1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా 1 ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారండి మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసారు దీనికి డైరెక్ట్ డెట్ కడితే మనకు సరిపోతుంది డెట్ కట్టాలంటే ఫస్ట్ లోని కన్సిడర్ చేయండి సో మైనస్ 11 ఇంటూ దీనికి డెట్ కట్టాలి 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 తీసుకోవాలి వీడికి డెట్ కట్టాలి మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 మైనస్ 5 ఇంటూ మైనస్ 2 మైనస్ 10 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 అలాగే ప్లస్ ఇక్కడ మైనస్ 7 వచ్చింది కదా మైనస్ 7 ఇంటూ థర్డ్ కాలం లీవ్ చేసేస్తారు మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 మైనస్ 5 ఇంటూ 1 5 చూడండి ఇక్కడ సో 1 ప్లస్ 2 3 ఇంటూ మైనస్ 11 మైనస్ 33 అలాగే మైనస్ 4 ప్లస్ 10 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 6 అండి మైనస్ 9 ఇంటూ మైనస్ 7 ప్లస్ 63 మైనస్ 33 మైనస్ 6 మైనస్ 39 మైనస్ 39 ప్లస్ 63 నథింగ్ బట్ 24 డెల్టా 1 వచ్చేసింది నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి మనం డెల్టా 2 లో మనకి ఫస్ట్ కాలం చేంజ్ అవ్వదు సెకండ్ కాలం చేంజ్ అవుతుంది కాబట్టి డి అని రాస్తున్నాను థర్డ్ కాలం చేంజ్ అవుతుంది కాబట్టి సి అని చెప్పి రాస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్ కాలం ఏంటో చూడండి ఫస్ట్ కాలం ఏంటి ఇది ఇక్కడ చూడండి కొన్ని 4 1 4 ఫస్ట్ కాలం 4 1 4 డి అంటే కాన్స్టెంట్ ఏంటి మైనస్ 11 మైనస్ 4 అలాగే 5 సి అంటే ఇక థర్డ్ కాలం మైనస్ 7 మైనస్ 2 1 దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి డెట్ కట్టాలి సో దీనికి డెట్ కట్టేయండి ఫస్ట్ లోన్ కన్సిడర్ చేస్తున్నాను 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 మైనస్ 5 ఇంటూ మైనస్ 2 మైనస్ 10 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 నెక్స్ట్ ఇక్కడ మైనస్ తీసుకోవాలి ఆల్రెడీ మైనస్ ఉంది కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ ఇక్కడ చూడండి సెకండ్ కాలం లీవ్ చేయాలి దీనికి డెట్ కట్టాలి 1 ఇంటూ 1 1 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ 8 నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ మైనస్ 7 ఇంటూ వీటి డెట్ కట్టాలి 1 ఇంటూ 5 5 అలాగే మైనస్ 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 16 నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్ 4 ప్లస్ 10 6 ఇంటూ 4 24 9 ఇంటూ 11 99 నెక్స్ట్ 5 ప్లస్ 16 21 ఇంటూ మైనస్ 7 మైనస్ 147 సో ఇక్కడ చూడండి 24 ప్లస్ 99 ఏమవుతుంది మనకి 123 మైనస్ 147 నథింగ్ బట్ మైనస్ 24 ఇది డెల్టా 1 డెల్టా 2 వాల్యూ నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా 3 ఆల్రెడీ ఇచ్చేస్తే డైరెక్ట్ మనం డెట్ కడితే సరిపోతుంది సో డెల్టా 3 ఈక్వల్స్ టు డెట్ కట్టండి ఫస్ట్ రోల్ కన్సిడర్ చేస్తున్నాను సో 4 ఇంటూ 1 ఇంటూ 5 మైనస్ 1 ఇంటూ మైనస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 తీసుకోవాలి దీన్ని లీవ్ చేసేస్తే నెక్స్ట్ వీటికి డెట్ కట్టాలండి 1 ఇంటూ 5 మైనస్ 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 16 లాస్ట్ ఎలిమెంట్ మైనస్ 11 వీటికి డెట్ కట్టాలి 1 ఇంటూ 1 మైనస్ 4 సో ఇక్కడ 9 9 4s are 36 నెక్స్ట్ మైనస్ 5 ప్లస్ 16 21 1 minus 4 minus 3 minus 11 into minus 3 plus 33 36 plus 33 ఏమవుతుందంటే 69 minus 21 nothing but 48 ఇప్పుడు మనకి ఇక్కడ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి xyz ఫైండ్ అవుట్ చేద్దాం మరి xyz ఫైండ్ అవుట్ చేయడానికి రామస్ రూల్ ఫార్ములాస్ ఏంటి x ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా y ఈక్వల్స్ టు డెల్టా 2 బై డెల్టా z ఈక్వల్స్ టు డెల్టా 3 బై డెల్టా సో డెల్టా 1 అంటే ఎంత అండి డెల్టా 1 అంటే 24 మరి డెల్టా అంటే ఎంత 24 బై 24 నథింగ్ బట్ 1 డెల్టా 2 అంటే ఎంత డెల్టా 2 వాల్యూ -24 బై డెల్టా వాల్యూ 24 కాబట్టి -1 మరి డెల్టా 3 అంటే ఎంత 48 డివైడెడ్ బై 24 నథింగ్ బట్ 2 సో ఫైనల్ గా మనకి x ఏమవుతుందంటే 1 -1 2 ఇది ఆన్సర్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి det of adjoint a into adjoint of a all inverse ఈక్వల్స్ టు ka అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి సో ఎప్పుడైనా మనకి adjoint లో ఇచ్చినప్పుడు det a ఫైండ్ అవుట్ చేయండి మనకి ఎలాగా ఫార్ములాస్ లో యూజ్ అవుతాయి det a ఫైండ్ అవుట్ చేస్తే det a ఈక్వల్స్ టు det ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము ప్లస్ మైనస్ అలాగే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పుకున్నాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ 3 6 ఆర్ 18 మైనస్ 5 తర్వాత ఏం తీసుకోవాలి -2 ఇంటూ 6 మైనస్ 2 5 ఆర్ 10 తర్వాత ప్లస్ 3 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 2 3 ఆర్ 6 ఇక్కడ చూడండి 18 మైనస్ 5 13 6 మైనస్ 10 -4 ఇంటూ -2
ప్లస్ 8, 1 మైనస్ 6 మైనస్ 5, 3 ఇంటూ మైనస్ 5 మైనస్ 15, 13 ప్లస్ 8 21, 21 మైనస్ 15 నథింగ్ బట్ 6. సో డెట్ ఏ వాల్యూ ఏమొచ్చిందండి 6 వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఉంది కదా, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇది మనకి తెలిసింది. సో దీని నుంచి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డెట్ ఏ లెఫ్ట్ సైడ్ పంపిస్తే అడ్జాయింట్ ఏ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డెట్ ఏ. కానీ మనకేం కావాలి, అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ కావాలి. అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ చేస్తే దీన్ని కూడా ఏం చేయాలి, మనం ఇన్వర్స్ అనేది అప్లై చేయాలి. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇది ఒక ఫార్ములా. ఏబి హోల్ ఇన్వర్స్ చేసినప్పుడు ఏమొస్తుందండి, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ చేయాలి. అంటే డెట్ ఏ, బి ప్లస్ లో డెట్ ఏ ఉంది కదా, డెట్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. సో డెట్ ఏ హోల్ ఇన్వర్స్ ఎలా రాయొచ్చు అంటే 1 బై డెట్ ఏ గా రాయొచ్చు. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే ఏ. అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏమొచ్చిందండి, ఏ బై డెట్ ఏ వచ్చింది. ఇది అలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏది కావాలో యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఏం కావాలి, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు కేఏ అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్ కదండి. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా అనేది మనకు ఉంది. అడ్జాయింట్ లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు అడ్జాయింట్ మీద ఇచ్చిన ప్రతి సమ్ ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఆ ఫార్ములాస్ ఆల్రెడీ ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేద్దాము, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటంటే డెట్ ఏ హోల్ టు ద పవర్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ అండి. n అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఆర్డర్ ఏమవుతుంది, 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి n వాల్యూ 3 అవుతుంది. సో అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి, డెట్ ఏ హోల్ పవర్ n మైనస్ 1 హోల్ స్క్వేర్. n అంటే 3 కాబట్టి 3 మైనస్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. సో డెట్ ఏ హోల్ టు ద పవర్ 4. దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం, డెట్ ఏ హోల్ టు ద పవర్ 4 అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్. అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి, ఇవ్వండి ఏ బై డెట్ ఏ ఈక్వల్స్ టు కేఏ. డెట్ ఏ వన్ టైం క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 ఉంటుంది. అంటే డెట్ ఏ హోల్ క్యూబ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు కేఏ. మరి డెట్ ఏ వాల్యూ ఏంటండి, ఇదిగోండి డెట్ ఏ వాల్యూ ఏంటి 6. క్యూబ్ ఉంది కాబట్టి 6 క్యూబ్ అంటే 216. 216 ఏ ఈక్వల్స్ టు కేఏ. ఈ రెండింటిని కంపేర్ చేస్తే కే వాల్యూ ఏమవుతుందండి 216. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ మీరు ఈ సమ్ సాల్వ్ చేయాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అడ్జాయింట్ ఫార్ములాస్ అనేది నేర్చుకోవాలి. సో మనకి 99% కూడా మనకి 3 ఇస్తాడు. మ్యాథ్స్ లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎంసెట్ లో లేదా ఎంసెట్ లో రెండిట్లో కూడా. అయితే ఈ 3 క్వశ్చన్స్ లో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది మనకి ఈ అడ్జాయింట్ మీద ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ అడ్జాయింట్ ఫార్ములాస్ నీట్ గా నేర్చుకుంటే మీరు ప్రతి సమ్ కూడా అడ్జాయింట్ మీద ఇచ్చే ప్రతి సమ్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. ఇక్కడ 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాయంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎక్లాన్ ఫార్మ్ అనేది యూజ్ చేస్తాము. ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేయడం అంటే ఏంటంటే ఎలా చేస్తామంటే ఇక్కడ సెకండ్ రో థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ మనం జీరో చేసుకోవాలి. అలాగే థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కూడా జీరో చేయడానికి ట్రై చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాము. ఆ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ని మనం ర్యాంక్ కింద తీసుకుంటాము. సో అది ఎలా అనేది ఇప్పుడు చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లాన్ ఫార్మ్ లా కన్వర్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని జీరో చేస్తున్నా. ఇది ఎలా జీరో చేస్తున్నా అంటే ఫస్ట్ రో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేద్దామండి. దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకంటే 5 ఉంది, 2 5 10. ఫస్ట్ రోలో మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 5 తో మల్టిప్లై చేయండి. 5 2 10. అప్పుడు 10 - 10 ఏమైపోతుంది, 0 అవుతుంది. ఇక్కడ మనం రో 2 ని చేంజ్ చేస్తున్నాం. R2 ని చేంజ్ చేస్తున్నాం. ఎలా చేంజ్ చేస్తాం అంటే రో 2 ని 2 తో మల్టిప్లై చేస్తున్నాం. 2 ఇంటూ R2 మైనస్ రో 1 ని 5 తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాం. అంటే 5 ఇంటూ R1. అదే విధంగా ఈ రెండింటిని కూడా మనం మైనస్ చేసి జీరో చేసేద్దాం. అలా కావాలంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేసి 2 - 2 చేస్తే 0 అవుతుంది. అంటే R3 ని చేంజ్ చేస్తున్నాము. R3 ని మనం 2 తో మల్టిప్లై చేసి దానిలో నుంచి R1 ని మైనస్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. ఫస్ట్ చూడండి, రో 1 నేను చేంజ్ చేయట్లేదు కదా, యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తున్నాను. 2 - 3 4 0. రో 2 ని చేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మనం 2 తో మల్టిప్లై చేసి 5 తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాం కానీ డైరెక్ట్ గా 0 అయిపోతుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూడండి. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, ఇదిగోండి 2. 2 ఇంటూ -4 -8. నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ -3 -15 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 15. సో 15 - 8. 15 - 8 ఏమవుతుంది మనకి 7 అవుతుంది. నెక్స్ట్
థర్డ్ ఎలిమెంట్ 2. 2 దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. 2 2s are 4 మైనస్ 5 into 4 20. 4 minus 20. 4 minus 20 ఏమవుతుందండి మనకి ఇక్కడ? మైనస్ 16. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2తో మల్టిప్లై చేయండి. 2 into 1 2 మైనస్ 5 into 0 0. 2 minus 0 2. సెకండ్ రో వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ రో ఫ్రెండ్ 2 into R3 మైనస్ R1. R3ని మనం 2తో మల్టిప్లై చేయాలి. 2 into 1 2. 2 minus 2 0. నెక్స్ట్ అలాగే 2 into minus 3 మైనస్ 6. దీన్ని మైనస్ చేయాలి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. మైనస్ 6 ప్లస్ 3 మైనస్ 3. నెక్స్ట్ 2 5s are 10. 10 minus 4. 10 minus 4 అంటే 6. నెక్స్ట్ 2 into minus 4 మైనస్ 8. మైనస్ 8 మైనస్ 0 అంటే మైనస్ 8. ఇది మనకి 2 zeros వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ మనం జీరో చేయడం ట్రై చేయాలి. థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ జీరో చేయడం ట్రై చేయాలంటే సెకండ్ రోల్ మాత్రం యూజ్ చేసుకోగలం. ఫస్ట్ రోని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒకరు యూజ్ చేస్తే ఇక్కడ జీరో పోయి మళ్ళీ కాన్స్టెంట్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా జీరో చేస్తామంటే దీన్ని 3తో మల్టిప్లై చేయండి. దీన్ని 7తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే R3ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మన R3ని 7తో మల్టిప్లై చేసి తర్వాత ప్లస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సో 3 into R2 చేస్తున్నాము. చూడండి ఫస్ట్ రోని యాజ్ టీజ్ గా రాస్తున్నా 2 మైనస్ 3 4 0. సెకండ్ రోని కూడా యాజ్ టీజ్ గా రాస్తున్నాను 0 7 మైనస్ 16 2. ఇప్పుడు థర్డ్ రోకి వచ్చేసరికి చూడండి ఇక్కడ 0, ఇది కూడా ఏమైపోతుంది 0 అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. 7 6 are 42. అలాగే 3 into మైనస్ 16. 3 into మైనస్ 16 మైనస్ 48. మైనస్ 48 ప్లస్ 42 ఏమవుతుందండి మనకి? మైనస్ 6. నెక్స్ట్ 3 2s are 6. 7 8s are 56. మైనస్ 56 ప్లస్ 6 అంటే మైనస్ 50 అవుతుంది. ఎప్పుడైతే మనం సెకండ్ ఎలిమెంట్ ని జీరో చేయడానికి ట్రై చేస్తామో అప్పుడే అన్ని జీరోస్ అయిపోవాలి, లేదా జీరోస్ అవ్వవు. ఇక్కడతో మనం స్టాప్ చేసేస్తాం. ఇప్పుడు ఇందులో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? ఇవ్వండి, ఇదంతా నాన్ జీరో రో. అంటే అన్ని జీరోలు అయిపోయి అన్ని జీరోలు అయిపోతే దాన్ని జీరో రో అంటాం. ఒక్కటైనా నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే నాన్ జీరో రో అంటాం. సో ఇవన్నీ కూడా నాన్ జీరో రోస్ కాబట్టి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ర్యాంకు 3 అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతి డెట్ లో ఉన్న చేంజ్ అవుతున్న వాల్యూస్, చేంజ్ కాని వాల్యూస్ ఏమైనా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి 31 31 31 31. సో ఇక్కడ 31 అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని లీవ్ చేయండి. నెక్స్ట్ ఏ వాల్యూ చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వాల్యూ మీరు చూస్తే ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 1/2, ఇక్కడ 1/4 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంది. సో దీన్ని ఒక సీక్వెన్స్ కింద తీసుకుందాము. 2 1 1/2 1/4 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఏ ప్రోగ్రెషన్ లో ఉందో ఒకసారి చెక్ చేస్తాం. మాక్సిమం మనకి ఇన్ఫినిటీ వరకు ఇచ్చారు కాబట్టి మాక్సిమం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుందండి. ఒకసారి చెక్ చేసేసుకోండి. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 1/2, అలాగే థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ 1/2. అంటే కామన్ రేషియో ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఏ ప్రోగ్రెషన్ లో ఉంటుంది? జీపీలో ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఇన్ జామెట్రీ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటంటే a by 1 minus r. మరి a అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఫస్ట్ టర్మ్. ఏంటి ఫస్ట్ టర్మ్? 2 డివైడెడ్ బై 1 మైనస్ r. r అంటే ఏంటి? కామన్ రేషియో 1/2. r ఏమవుతుందండి? 1/2. ఇక్కడ ఎల్సిఎం 2 కాబట్టి 2 into 1 2 2 minus 1 అంటే 1 అంటే 1/2. రెసిప్రోకల్ చేస్తే 2 2s are 4. సో ఇక్కడ దీని వాల్యూ ఏమొచ్చిందండి? 4 వచ్చింది. నెక్స్ట్ ఇంకే వాల్యూ చేంజ్ అవుతుంది? సెకండ్ ఎలిమెంట్ చూడండి 1 1/3 1/9 1/27 అప్ టు ఇన్ఫినిటీ. 1 1/3 1/9 1/27 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ. ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంది. సో ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా a by 1 minus r. మరి a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ 1 by 1 minus r. మరి r అంటే ఏంటి? కామన్ రేషియో 1/3 by 1 అంటే 1/3. ఓకే, ఇక్కడ ఎల్సిఎం కట్టండి 3 3 into 1 3 3 minus 1 2 2/3. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 3/2. సో దీని వాల్యూ ఏమొచ్చిందండి? 3/2. ఇప్పుడు మనం ఫైనల్ గా ఆన్సర్ ఏం చేస్తాం అంటే డెట్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ లో ఏమొచ్చింది? 4. సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ లో ఏమొచ్చిందండి? 3/2. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి యాజ్ టీజ్ గా రాసేస్తారు. ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డెట్ కడతాము. ఇప్పుడు దీనికి సింపుల్ గా డెట్ కడితే సరిపోతుంది. సో AD మైనస్ BC 4 into 1 4 మైనస్ 3 into 3/2 9/2. సో 2 4s are 8 8 minus 9 అంటే మైనస్ 1/2. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి? మైనస్ 1/2. సో చూసారు కదా, ఈ క్వశ్చన్స్ అనేది మనకి ప్రీవియస్ లో 2025 ఇచ్చిన డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.